పాప్ కింగ్ గా పేరుగాంచిన మైకేల్ జాక్సన్ బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అతని అల్లుడు జాఫర్ జాక్సన్ అచ్చు తన మామలాగే కనిపిస్తున్నాడు. కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ గా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. జాక్సన్ గురించి తెలియని మ్యూజిక్ లవర్ ఉండరు. పాప్ మ్యూజిక్ అనే కాదు, సింగర్, డాన్సర్, సాంగ్ రైటర్ గా కూడా అతడు పేరుగాంచాడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రిందట కనుమూసిన ఈ కింగ్ ఆఫ్ పాప్ బయోపిక్ ఇప్పుడు తెరకెక్కబోతోంది. మైకేల్ పేరుతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో మైకేల్ జాక్సన్ పాత్ర పోషిస్తున్న అతని అల్లుడు జాఫర్ జాక్సన్ అచ్చు అతనిలాగే కనిపిస్తూ ఉండటం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది. 1990లో మైకేల్ జాక్సన్ వేసుకునే డ్రెస్ లాంటిదే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో జాఫర్ ధరించాడు. తెల్లటి వీక్ నెక్ టీ షర్ట్ పై బటన్స్ లేకుండా షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ లో పోన్టైల్లో కనిపించాడు. ఈ ఫస్ట్ లుక్ చూసి ఇతడు అచ్చు మైకేల్ జాక్సన్ లాగే ఉన్నాడే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మైకేల్ బయోపిక్ నుంచి మైకేల్ జాక్సన్ గా కనిపించనున్న జాఫర్ జాక్సన్ ఫస్ట్ లుక్ ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లోకి వస్తోంది అంటూ మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. జాఫర్ లుక్ పై ప్రొడ్యూసర్ గ్రాహం కింగ్ స్పందించారు. జాఫర్ తో ప్రతి లుక్, ప్రతి నోట్, ప్రతి డాన్స్ కదలిక అచ్చు మైకేల్ లాగే ఉంటుంది. ఏ ఇతర నటుడికి సాధ్యం కాని రీతిలో మైకేల్ పాత్రను అతడు అచ్చుతించేశాడు. ఈ సినిమా కోసం అత్యుత్తమ సాంకేతిక సిబ్బంది మా దగ్గర ఉన్నారు. గతంలో మైకేల్ జాక్సన్ తో కలిసి పనిచేసిన వాళ్లు ఇప్పుడు సినిమా కోసం మళ్లీ వచ్చారు అని ప్రొడ్యూసర్ గ్రాహం కింగ్ చెప్పారు. మైకేల్ జాక్సన్ కు కింగ్ ఆఫ్ పాప్ గా పేరుంది. 1958లో జన్మించిన అతడు జూన్ 25, 2009లో మరణించాడు. పాప్ మ్యూజిక్ రారాజుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడు రూపొందించిన థ్రిల్లర్, డేంజరస్, ఇన్విన్సిబుల్, ఇమ్మోర్టల్ లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. 4 దశాబ్దాల పాటు మ్యూజిక్, డాన్స్, ఫ్యాషన్ ప్రపంచంలో మైకేల్ జాక్సన్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2009లో 51 ఏళ్ల వయసులో అతడు కన్నుమూశాడు.